బెజవాడ గజగజ వణికిపోతుంది. డయేరియా పంజాకు కొత్త రాజరాజేశ్వరిపేట ప్రజలు అల్లాడిపోతున్నారు. వాంతులు విరేచనాలతో ఒకరు చనిపోగా సుమారు 20 మంది ఆసుపత్రులు పాలయ్యారు. కలుషిత నీరు, పారిశుద్ధ్యమే కారణమని అక్కడి ప్రజలు చెప్తున్నారు. విజయవాడ కొత్త రాజేశ్వరిపేటలో డయేరియా విజృంభిస్తోంది. ఇక్కడి ప్రజలు వాంతులు విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. శ్రీరామ నాగమణి అనే మహిళ మృతి చెందింది. కలుషిత నీరు తాగిన సుమారు 20 మంది పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం వాళ్లకు విజయవాడ జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని పిహెచ్సికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. దీంతో బాధితులను 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలుషిత నీరు తాగడం వల్లే తాము డయేరియా బారిన పడ్డామని బాధితులు చెబుతున్నారు. వాంతులు విరోచనాలు వారం రోజుల నుంచి అవుతున్నాయి. చుట్టుపక్కల మొత్తానికి అండి. ఇప్పుడు నాకు మా సొంత అయితే ఒక 20 మంది దాకా ఉన్నారండి. వాటర్ కూడా మరగబెట్టుకుని మరి కాసుకొని తాగుతున్నాం, అదే తింటున్నాము. మరి ఇంక ఇవి వాటర్ వల్ల సార్ మరి దేని వల్ల అండి వాంతులు విరోచనాలు. మీకేనా ఇంకెవరు ఉన్నారా మీ ప్రాంతంలో? చాలా మంది. డయేరియా రోగుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలిస్తున్నారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి పరామర్శించారు. ఆర్ఆర్పేటలో పలు ప్రాంతాలను సందర్శించి తాగునీటిని పరిశీలించారు. ప్రజలు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మండిపడ్డారు. ఇంటింటికి మెడికల్ టీంలను పంపించి టెస్టులు చేయించాలని డిమాండ్ చేశారు. నగరంలో శానిటేషన్ నిర్వీర్యమైపోయిందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు, బాధ్యత లేదు. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టారు. ఏంటి కారణం? ఎవరిది అశ్రద్ధ? ఎవరిది? శానిటేషన్ వైఫల్యం కనబడతా ఉంది. తాగునీరులో కలుషితమైనట్టుగా ఒక కుటుంబం నుంచో, ఒక బజార్లోనో, ఒక వీధిలోనో కాకుండా ఈ డివిజన్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని వైపుల నుంచి కూడా దాదాపుగా 30 మంది మాకు 2 రోజుల నుంచి కూడా మోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పారంటే, ఇంకా ఇంట్లో పడకేసినటువంటి వాళ్ళు, ఇంట్లో డేలా పడిపోయినటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు ఈ డివిజన్లో, ఈ న్యూ ఆర్ఆర్పేటలో. ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా ఆరోగ్యం కూడా మీరు సమకూర్చలేనటువంటి స్థితిలో మీ ప్రభుత్వం ఉందా అని అడుగుతా ఉన్నాము. ఈరోజు రోడ్డు మీద నడుచుకుంటా వస్తుంటే స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరూ మాట్లాడుతూ ఉన్నారు, మా కాలువలు శుభ్రంగా తీయట్లేదు, లేకపోతే పొల్యూట్ అయినటువంటి వాటర్ మాకు వస్తూ ఉంది, ఎక్కడా కూడా ఏ అధికారిని పిలిచినా కూడా స్పందించట్లేదు అనేటువంటిది స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకింత నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాము. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి వచ్చి చెత్త సేకరిస్తే కూటమి ప్రభుత్వం కనీసం డ్రైనేజీలు కూడా శుభ్రం చేయించడం లేదని ఆర్ఆర్పేట ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి సర్కార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.